మన జీవితంలో మనకి మాట నేర్పిన మొదటి గురువు అమ్మ. మనకు నడక నేర్పిన మరో గురువు నాన్న. మన ఆది గురువులైనటువంటి అమ్మ నాన్న ఆశీస్సులతో Standard, attention, standard, attention. Leadership, చేసాం. Let's first. Alarm your button. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् మనం జీవితంలో ఆస్తి సంపాదించుకోవచ్చు, అంతస్తు సంపాదించుకోవచ్చు, కోర్సు సంపాదించవచ్చు. మనం ఎంత సంపాదించినా పక్క ఊరికి కానీ లేదా మనకు తెలియని ఊరికి కానీ వెళ్తే అక్కడ మనల్ని గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ ఒక మంచి గురువు తను రిటైర్డ్ అయిన తర్వాత పక్క ఊరికి కానీ తనకు తెలియని ఊరికి కానీ వెళ్తే ఆ ఊర్లో ఎక్కడో ఒక చోట తన దగ్గర చదివినటువంటి స్టూడెంట్ ఉంటాడు. ఇది కేవలం మంచి గురువుకు మాత్రమే దక్కే ఆస్తి, అంతస్తు, ఓ గొప్ప గౌరవం. మన జీవితంలో ఎందరో ఉపాధ్యాయులు ఉంటారు. అలాంటి మంచి ఉపాధ్యాయులకు ఈ చిత్రం ఒకటి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. అరే, నా పెన్ను కనిపించట్లేదే. నా పెన్ను ఎవరు తిన్నారా? నిజం చెప్పండి. నేనేమన్నా నిజం చెప్పండి. చెప్పరన్నమాట. సరేలే, నేనే కనుక్కుంటాను. మీరందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆ గోడ వైపు తిరిగి నిలబడండి. నేనే వచ్చి అందరి జేబులో చెక్ చేసుకొని ఎవరు పెన్ను తీసుకున్నారో నేనే కనిపెడతాను. మిమ్మల్ని ఎవరిని ఏమీ అనను. సార్ సార్ ఇంతకీ ఆ పెన్ను ఎవరు దొంగలు ఇచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసురా, నేను కూడా కళ్ళు మూసుకొని చెక్ చేశాను. నిజమైన గురువు తన విద్యార్థి తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుతాడు కానీ వేలెత్తి చూపించడు. ఏరా దివాకరా, స్కూల్ నిలిచిపోతున్నావంట. ఇందాక వస్తా హెడ్ మాస్టర్ గారు చెప్పారు. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూశాను. అన్నిట్లో 100కి 90 పైనే ఉన్నాయి కదరా. ఎందుకు నిలిచిపోతున్నావురా స్కూలు? సార్ మా అమ్మ నాన్న పేదోళ్ళు సార్, కూలి పనులు చేస్తా అంటారు సార్. నేను చదువుకోవడానికి అవ్వదని నన్ను కూడా కూలి పనులు చేర్పిస్తారంట సార్. అందుకని స్కూల్ నిలిచిపోతున్నా సార్. సరే, మీ అమ్మా నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు, ఒకసారి నేను మాట్లాడతాను. 7989285046.
హలో, దివాకర్ వాళ్ళ నాన్నగారా అండి? అవునయ్యా. నేను దివాకర్ వాళ్ళ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు ఇందాకే దివాకర్తో మాట్లాడాను. తనకి అన్ని మంచి మార్కులే వస్తూ ఉన్నాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూశాను. తను స్కూల్ నిలిచిపోతానని చెప్పి విన్నాను. ఎందుకు నిలిపేస్తున్నారు స్కూలు? అయ్యా, ఈ మధ్యకాలంలో మాకు సంపాదన సరిగ్గా లేకుండా పోయిందండి అయ్యా. అయ్యా, మీరే కొంచెం చూసి దయ చూడండి అయ్యా. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. తను ఈ స్కూల్లో ఉన్నన్ని రోజులు తన బాధ్యత నాదే. తనకు కావాల్సిన బట్టలు, తనకు కావాల్సిన బుక్స్, తనకు కావాల్సిన అవసరాలన్నీ నేను సరేనయ్యా, మీ దయ్యా. సరేనమ్మా, ఉంటాను. మాట్లాడాను రా మీ నాన్నతో. నువ్వు ఇంక రేపటి నుంచి స్కూల్కి రా, సరేనా? కూలి పనికి దానికి వెళ్ళొద్దు. భారత మాతకు జేజేలు, బంజరు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంజరు భూమికి జేజేలు. హలో. హలో, రాఘవయ్య మాస్టరా అండి? అవును సార్. మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాస్టర్ గారు, మీకు ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. మాస్టర్ గారు, అలాగే మీకు జీతం కూడా పెరుగుతుంది, మీకు ప్రమోషన్ కూడా వస్తుందండి. అయితే ప్రమోషన్తో పాటు మీరు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులన్నీ మేము మీకు మరియు మీ హెడ్ మాస్టర్ గారికి మెయిల్ చేస్తామండి. మరి మీరు ట్రాన్స్ఫర్ కావడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను ప్రమోషన్ తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతే దివాకర్ పరిస్థితి? వద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను. ఒక మంచి గురువు తన విద్యార్థి భవిష్యత్తు కోసం తన భవిష్యత్తును కూడా త్యాగం చేసేస్తాడు. ఏమ్మా అందరూ ఇలా వచ్చారు? సార్, ఆ సీను గారి ప్రవర్తన ఏం బాలేదు సార్. తప్పుడు మాటలన్నీ మాట్లాడుతున్నారు సార్, అబద్ధాలన్నీ చెప్తున్నారు సార్. ఏమ్మా? వేరే సెక్షన్ లోకి మార్చేయండి సార్, లేకపోతే మేమే వేరే సెక్షన్ లోకి వెళ్ళిపోతాం. సరే, మీరే వేరే సెక్షన్కి వెళ్ళిపోండి మా. రాజు ఈ సెక్షన్లోనే ఉంటాడు. మేము బాగా చదువుతాం కదా. మీరు బాగా చదువుతారమ్మా, అందుకని మీరు వేరే సెక్షన్కి వెళ్ళండి. తను బాగా చదవడు. మీకు దొంగతనాలు చేయకూడదని తెలుసు, తప్పుడు మాటలు మాట్లాడకూడదని తెలుసు, కానీ వాడికి తెలియదు. అవి నేర్పించాల్సింది నేనే. మీరు వేరే సెక్షన్కి వెళ్ళండి, తను ఈ సెక్షన్లోనే ఉంటాడు. ఒక మంచి గురువు తన విద్యార్థి తప్పును తన తప్పుగా భావిస్తాడు. నమస్తే అన్న. ఎక్కడరా మీ రాఘవయ్య మాస్టరు? లోపల ఉన్నారన్నా. పద. మా అబ్బాయిని ఏదో కొట్టావంట, ఏమనుకుంటున్నావు అసలు? ఏదో తప్పు చేసేస్తే కొట్టేయడమేనా? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం కొడుకన్న తర్వాత, తప్పు చేస్తే కొట్టడమేనా? ఏమనుకుంటున్నావు అసలు? మీ కొడుకు తప్పు చేస్తే మీరు ఒప్పుకుంటారేమో, కానీ నా స్టూడెంట్ తప్పు చేస్తే నేను ఒప్పుకోను. నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళకి మంచి మార్గాన్ని నిర్దేశించాల్సిన బాధ్యత మాలాంటి ఉపాధ్యాయులదే. ఈరోజు నేను కొట్టకపోతే రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలు తింటాడు. ఈరోజు నా ముందు మోకాలు కుర్చీ వేయకపోతే రేపు పోలీస్ స్టేషన్లో మోకాలు కుర్చీ వేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి నీ కొడుక్కి అవసరమా? మాస్టారు, మీరు చెప్పిందంతా నిజమే, క్షమించండి. ఏదో కొడుకు మీద ఉన్న ప్రేమ కొద్దీ, ఆప్యాయత కొద్దీ నేను అలా మాట్లాడాను, కానీ వేరే విధంగా క్షమించండి మాస్టారు. సార్, ఎంతోమంది ఉపాధ్యాయులను చూశాను. మీ అంత ఓపిక, సహనము, మంచితనము, ధైర్యం ఉన్న వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఎక్కడి నుంచి సార్ వచ్చింది మీకు ఇంత ధైర్యము? ఇదంతా నాకు నా గురువులు నేర్పించిన సంస్కారం, సహనం రా. ఎవరు సార్ అంత గొప్ప ఉపాధ్యాయులు? गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा
హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, నచ్చింది కదా? ఫిలిం చిన్నదైనా కష్టం మాత్రం పెద్దది. కింద గ్రే కలర్లో ఒక లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఒక గుద్దు గుద్దండి, బ్లూ కలర్లోకి వచ్చేయాలి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురు షేర్ చేయండి. కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గంట ఎవరు కొడతారు? అది వాళ్ళు చూసుకుంటారులే మామ, ఇన్ని చేయనారు మాత్రం చేయలేరా?